ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజు మనం వినబోయే విషయం ఏంటంటే భజగోవిందం. భజగోవిందం అంటే ఏంటి? భజగోవిందంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, అసలు భజగోవిందం మనం ఎందుకు చదువుకోవాలి, అసలు దీనిని ఎవరు రచించారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము. ముందుగా ఉపోద్ఘాతం గురించి విని తర్వాత ఒక్కొక్క శ్లోకానికి కూడా వివరణ, తాత్పర్యము, తర్వాత వాక్య అన్ని విషయాలు కూడా మనం ఈ రోజున పూర్తిగా విందాము. ముందుగా ఉపోద్ఘాతం గురించి మనము విందాము. పుణ్యభూమి అయిన ఆర్యావర్తము ఆది నుండి ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటూ నడక సాగించింది. అనూహ్యమైన భయంకర పరిస్థితులు తలెత్తినను ఈ ఋషి భూమికి చల్లటి నీడనిచ్చి నూతన జీవన దృక్పథాన్ని ప్రసాదిస్తూ కాపాడిన సనాతన ధర్మ వృక్షము సజీవంగానే ఉంది. ఈ దేశ సంపదను చూచి మతి భ్రష్టులైన విదేశీయులు జరిపిన దారుణ దండయాత్రలనే సూర్యరశ్మికి సనాతన వృక్ష పల్లవులు కలత చెంది వాడిపోయినవి. సాంఘిక దురాచారాల వేణుగుగాలులకు వాడిన ఆకులు రాయిలిపోయినవి. కులతత్వాల పేరట చెలరేగిన మారణ హోమాలు సంస్కృతి వృక్షాన్ని కొమ్మలు విరిచి నేల కూల్చాయి. భాషా వివాదాలు, ప్రాంతీయ దురాభిమానాలు ధర్మ వృక్ష ఫలాలను నేలరాల్చాయి. భిన్న వ్యవస్థలను సుస్థిరపరచుటకై ఆధ్యాత్మిక అవగాహన లేని కొందరు మతోన్మాదులు ఏర్పరిచిన సిద్ధాంతాలు, పరస్పర ద్వేష భావంతో సాగించిన రాద్ధాంతాలు పలుచుచున్న కాయలను ధ్వంసం చేశాయి. ప్రజల జీవనాన్ని చావు దెబ్బ కొట్టిన రాజకీయ దురందరులు ఆడిన కపట నాటకాలు, బాధ్యతలు విస్మరించి హక్కుల కొరకు పోరాడే స్వార్థ ప్రజానికం చేసిన కల్లోల ప్రదర్శనలు చిగురుస్తున్న పూతను పిందెలను మట్టిపాలు చేశాయి. తరతరాలుగా ఈ విధమైన దురదృష్టకర సంఘటనలతో చిన్న భిన్నమైన భారతీయ సంస్కృతి ఈనాటికి సర్వాంగ సుందరమై వెలుగొందుట ఆలోచనాపరుడైన ప్రతి వ్యక్తిని ఆశ్చర్యంలో ముంచక మానదు. ఈ పరిస్థితి మరి ఒక దేశములకు ప్రాప్తించి ఉన్నట్లయితే ఆ దేశం ఈనాడు అదృశ్యమై చరిత్ర గ్రంథాల్లో మాత్రమే నిలిచి ఉండేది. భారతదేశము పురాణ పురుషులైనందున పుణ్యభూమి. భారత పుణ్య సంస్కృతి దెబ్బతినే సమయమాసన్నమైనప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి వ్యవస్థను చక్కబరిచేవారు. ఎప్పటికప్పుడు మహాత్ముల చేత ఉద్ధరింపబడుతూ భారత సనాతన ధర్మ స్రవంతి చిరంజీవత్వాన్ని సంతరించుకుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు హాని, అధర్మమునకు వృద్ధి కలిగినప్పుడు నేనే స్వయంగా జన్మించి రక్షిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపారు. ధర్మోద్ధరణకే వచ్చిన మహాత్ములకు అవతార పురుషులుగా, భగవదంశాలుగా భావించడం భారతీయ తత్వ అవగాహనలో ఒక విశేషం. బౌద్ధ ధర్మ నాస్తిక భావ ప్రభావంతో మూడుబారిన సనాతన ధర్మ వృక్షం నిర్జీవమై నిర్వీర్యమై క్షీణించుచున్న ఒక దుర్దశల ధర్మ పరిరక్షణకై కైలాసనాథుడైన మహేశ్వరుడు శ్రీ ఆదిశంకరులే అవతరించారు. పరస్పర భావ విరుద్ధమైన వివిధ మత సిద్ధాంతాలనే దట్టమైన మేఘాలను అద్వైత సిద్ధాంతమనే చల్లటి గాలిచే చెదరగొట్టారు. సమదర్శమని ఎరువు చేసి సాంప్రదాయం అనే జలము పోసి పూర్తిగా నశించనున్న హైందవ ధర్మ వృక్షాన్ని పునర్జీవింపజేశారు. వారి ప్రేమ హస్తాలలో పెరిగిన సనాతన ధర్మ వృక్షం అద్వైతమనే అమృత ఫలాన్నిచ్చింది. బ్రహ్మం ఒక్కటే సత్యం, జగత్తు మాయాజనితం. తాను వేరని భావించిన యథార్థానికి జీవుడు బ్రహ్మమే కాని అన్యము కాలేడు. ఉన్న ఒకే సత్యము భగవంతుడు. నీవు భగవంతుడేనని అద్వైతము బోధిస్తుంది. నామ రూపాత్మకమైన ప్రపంచానికి వ్యవహారిక మనుగడే గాని పారమాత్మిక సత్యము భగవంతుడేనని శృతి సమ్మతంగాను, స్మృతిబద్ధంగాను, యుక్తంగాను తర్క విశేషములతో అద్వైతము బోధిస్తుంది. అద్వైత సిద్ధాంతము శ్రీ శంకర్లో ప్రారంభమైంది కాదు. బ్రహ్మదత్తుడు, గౌడపాదుడు, వశిష్ఠుడు శంకరులకు ముందే ఈ అద్వైత సిద్ధాంతానికి
ఒక రూపం ఇవ్వడానికి ప్రయత్నము చేశారు. అద్వైతానికి శంకరులకు పూర్వం ఎంత చరిత్ర నడిచిందో వారి తరువాత కూడా అంత చరిత్ర ఉంది. శంకరుల అనంతరం విద్యారణ్య స్వామి వాచస్పతి చతుస్క మధుసూదన సరస్వతి లాంటి మహాత్ములు వారి రచనల ద్వారా అద్వైత సిద్ధాంత స్థిరీకరణకు తీవ్రంగా యత్నించారు. కానీ అద్వైత మత స్థాపకులన్న పేరు ఒక్క శంకరులకే దక్కింది. అద్వైత మతాచారులైన వివిధ మహాత్ములు సమర్పించిన రంగుల విడిపూలను శ్రీ శంకరులు ఏర్చి కూర్చి తన జ్ఞాన నైపుణ్యంతో మాలగా తీర్చి విశ్వనాథుని మెడలో అలంకరించి అర్చించారు. శ్రీ శంకరులు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతము ఇటీవల సముద్రములను దాటి పాశ్చాత్య తీరాల్లో కాలిడింది. భౌతికవాదంతో అలసిపోయి విసుగు చెందిన పాశ్చాత్యుల మనసులకు నూతనోత్సాహాన్ని ప్రసాదించింది. తమ హృదయాల్లో నిండియున్న అశాంతిని రూపుమాపగల పరమ ఔషధం అంటూ యూరప్, అమెరికా ఖండాల్లోని ఎందరో మేధావులు అద్వైతాన్ని కీర్తించారు. శంకరులకు జోహార్లు అర్పించారు. ఐన్స్టీన్, జీన్స్, ఎడింగ్టన్ లాంటి శాస్త్రజ్ఞుల రచన అద్వైత సిద్ధాంతానికి పరిపుష్టిని కలిగించాయి. విజ్ఞాన శాస్త్రము నిర్మిస్తున్న సోపానాలు అద్వైతాలయాన్ని చేరడానికేనని తేలిపోయింది. కనిపిస్తున్నదే సత్యం అనుకున్న శైశవ దశ ప్రసంగాలను దాటి మనం చాలా దూరం వచ్చామని శాస్త్రజ్ఞులు గుర్తించి విశాల భావంతో వెలిబుచ్చారు. పరిమితమైన మనోబుద్ధులు సత్య దర్శనం చెయ్యలేమని శ్రీ శంకర ప్రబోధించగా మానవుని బుద్ధి సత్య చిత్రాన్ని కలత పెట్టుచున్నదని కాంట్ అభిప్రాయపడ్డారు. మనోబుద్ధుల పరిమిత దృష్టిలో ఇంద్రియాల పరిచ్ఛేదములో ఉన్న వాటిని ఉన్నట్లుగా చూడలేకపోతున్నామని ఎడింగ్టన్ అభిప్రాయము పడ్డారు. అయితే సృష్టిని దర్శించే మహాకార్యంలో దృష్టి సవరణ అవసరమని శ్రీ శంకరులు బోధించారు. జ్ఞానాంజన ద్వారా మన మనోనేత్రంలోని భేద భావ చత్వరాన్ని తొలగించడానికి ప్రయత్నించారు. శ్రీ శంకరులు కేరళ దేశంలో కాలడి అనే గ్రామమున శివగురు ఆర్యాంబాను పుణ్య దంపతులకు క్రీస్తు శకం 788వ సంవత్సరమున వరప్రసాదమై జన్మించారు. తాను 8వ ఏటకే వేద విజ్ఞానమంతటిని అభ్యసించిన అసమాన ప్రజ్ఞా దురంధరులు శ్రీ శంకరాచార్యుల వారు. దక్షిణ భారతదేశంలో జన్మించి మధ్య భారతదేశంలో విద్యానార్జరించి ఉత్తర భారతదేశంలో సర్వంగా పీఠాన్ని అధిరోహించిన అద్భుత మహిమాన్వితులు. 32 సంవత్సరములు స్వల్ప జీవిత కాలంలో నిర్విరామంగా కాలినడకతో సువిశాల భారతదేశం ముందు సంచరించి అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చేశారు. కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు వారు దర్శించని పుణ్యక్షేత్రము, బాగు చేయని ఆలయము లేదు. జీర్ణావస్థలోనున్న ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. తంత్ర సాధనలను పరిశుద్ధపరిచారు. దేశాటన చేయుచున్న సన్యాసులను దశనామి సన్యాసులుగా క్రమపరిచారు. శ్రీ శంకరులకు పూర్వము విశ్వరూపాన్ని ధరించి ప్రళయతాండవం చేయన బౌద్ధ మతము శంకరుని ఆగమంతో పరిగెత్తి దేశ సరిహద్దులు దాటి చైనా, టిబెట్ దేశాల్లో తలదాచుకుంది. 1200 సంవత్సరాలకు పూర్వము పూజ్యపాదుల దాటికి నిలవలేక పారిపోయిన బౌద్ధ మతము ఈనాటికి జన్మ భూమిలో కాలు పెట్టను శక్తి లేక భయకంపితమైంది. బౌద్ధ మతాన్ని ఆచార్యుల వారు సమూలంగా నశింపచేశారని, భారతదేశంలో బౌద్ధ మతం లేకుండా పోవటానికి శ్రీ శంకర్లే కారణమని చాలా మంది భావిస్తూ ఉంటారు. అది సరి అయిన అవగాహన కాదు. బుద్ధుడు ప్రత్యేకించి ఒక మతాన్ని స్థాపించాడని విశ్వసించే వారిపై ఉదహరించిన వాదం తృప్తిని కలిగించవచ్చు. బుద్ధుడు యుద్ధానికి మత స్థాపకుడు కాదు. ఆనాడు హిందూ సమాజంలో ఉన్న కొన్ని అసమానతలు తొలగించడానికి, అస్తవ్యస్త ఆచారాలను, హింసాకాండను రూపుమాపడానికి బుద్ధుడు ప్రయత్నించాడు. తాను బోధించిన నైతిక సిద్ధాంతాలు, ధార్మిక విలువలు హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నవే కానీ నూతనమైనవి కావు. ఆనాటి సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక రంగాల్లో అలుముకున్న అంధకారాన్ని తుడిచిపెట్టి సమాజ శ్రేయస్సుకు ప్రయత్నించిన బుద్ధ భగవాని కదలిక సంస్కరణోద్యమే కానీ మత స్థాపన కాదు.
సతీసగమన నిషేధానికి రాజా రామ్మోహన్ రాయ్ సాగించిన ఉద్యమాలు, ప్రచురించిన గ్రంథాలు నేటి సభ్య సమాజానికి ఎలా అవసరములు కానో అలాగే బుద్ధిని అనంతరము వారు ప్రబోధించిన ధర్మము కూడా నిరుపయోగమే అయ్యింది. అయితే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన చక్రవర్తులు, రాజులు ఆ ధర్మాన్ని వ్యాప్తి చేయు ఉద్దేశంతో బౌద్ధ భిక్షువులను ఇతర దేశములకు పంపడము వలన వారు బోధించిన ఆ ధర్మనీతి పాశ్చాత్యులు కొత్తగానున్నందున వలన విరివిగా ప్రచారము గావింపబడి పాశ్చాత్య దేశాల్లో బౌద్ధ మతం వ్యాప్తి చెందడము జరిగింది. బౌద్ధ ధర్మము మాతృదేశంలో మాయమవుటకు ఆ మతంలోని అసంపూర్ణ సిద్ధాంతములే కారణం గాని శంకర్ల అద్వైతం కాదు. అన్ని మతాల్లోని అసంపూర్ణం తొలగించి వారి పరిశుద్ధమనర్చుడే శంకర్ల మేధా విశేషం. భగవత్పాదులు ప్రసన్న గంభీరమైన అద్వైత సిద్ధాంతం చేత భిన్నాభిప్రాయాలతో పోరాడు మత శాఖలన్నిటినీ సక్రమ మార్గంలో ఉంచి షణ్మత స్థాపనాచారులు అయ్యారు. వీరిది నిర్మాణమే గాని నిర్మూలన కాదు. శంకర్లు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆ ఆవేశపరులకు ఆచార్యులు అనేకులు, ఆలోచనాపరులకు శంకరులే శరణ్యం. సంకరోతి ఇది శంకర, శుభములు నొసగువాడు శంకరుడని భావము. దేశ సంచారం గావించి ధర్మ ప్రచారం చేసి జీర్ణాలయములను పునర్జీవింపజేసి నిర్విరామంగా చేసిన సేవ కర్మయోగి శ్రీ శంకరులు. భక్తి పార్వశ్యంలో సామాన్య జనరంజకంగా అష్టకాలు, షట్కాలు, దైవ ప్రార్థనలు, భక్తి గేయాలు రచించి సర్వ మానవాళి హృదయ క్షేత్రంలో భక్తి బీజాలు నాటిన పరమ భక్తాగ్రేసులు శ్రీ శంకరులు. ముముక్షువులకు మార్గమును చూపు కాంతి పుంజం వలె దేశ నలుమూల శంకర మఠములను నిర్మించి అవి ఈనాటికి అచంచల కార్యదీక్షతో నడుచునట్టి సంప్రదాయ ప్రణాళిక ఏర్పరిచిన మార్గదర్శకులు, కార్యనిర్వాహక దర్శులు శ్రీ సంఘ భగవత్పాదులు వారు. మతం పేరిట చలామణి అయ్యే సంఘ విద్రోహులను అదృష్టం చేసిన సంఘ సంస్కృత శ్రీ శంకరులు. తన హృదయావేశంతో మనోరంజకమైన పాదలాలిత్యంతో ఆశ్చర్యచకితులని చేయు గంభీర భావనతో కమనీయమైన కవిత్వమును, రసమయ సాహిత్యమును ప్రసాదించిన కవిశేఖరులు శ్రీ శంకరులు. శంకరులు బహుముఖ ప్రజ్ఞ, అసమానము, ఆశ్చర్యము, అద్వితీయము, కుశాగ్ర బుద్ధి, విశాల హృదయమును, నేత్రములతో సత్య సాధనను అన్వేషించి అపూర్వ ఆధ్యాత్మిక మణి లోకాన్ని కందించారు. బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తుములు, భగవద్గీత అనేది ప్రస్థానత్రయమునకు వారు రాసిన భాష్యము శ్రీ శంకరుల అద్భుత మేధా సంపత్తికి తార్కాణము. అట్టి అసమాన ప్రజ్ఞాధురంధ్రులై వేదాంతకారుల్లో అప్రమేయ అనూహ్య సిద్ధాంత అంబారి విధుల్లో విహరించే ఆ మహాజ్ఞాని క్రిందనున్న సకల జీవరాశులను శాంతింపచేయుటకు వర్ష రూపణ దిగివచ్చు మేఘము వలె సాధారణ మానవులను సైతం తరింపచేయుటకు క్రిందికి దిగి వారి స్థాయిలో అర్ధమగునట్లు రచించిన శివానంద లహరి, భజగోవిందం వంటి గ్రంథములు ఆచార్యుల వారి హృదయ విశాల తత్వమును నిరూపించు దర్పణములై ఉన్నది. మనము ప్రస్తుతం అధ్యయనం చేయు గ్రంథము శ్రీ శంకర భగవత్పాదుల సర్వ మానవాళికి ఉపయుక్తమగునట్లు లిఖించిన భజగోవింద. శంకర గ్రంథావళిలో ఈ భజగోవిందము బహుళ ప్రచారము గావింపబడి సర్వజన సమ్మతమై అలరాడుచు ఉంది. మానవుని జీవిత లక్ష్యము గుర్తు చేస్తూ లక్ష్య సాధనకి మానవ కర్తవ్యమును తెలియపరుస్తూ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతిని నిరోధించే విరోధులను కనపరుస్తూ అట్టి శత్రువులను జయించు తరుణోపాయమును చూపిస్తూ మానవుని చేయి పట్టుకుని నడిపించి మాధవుని స్థాయికి గొలుపు శక్తి కలది అగుటచే ఈ భజగోవిందం పండిత పామర జనరంజకమై వెలుగొందుచుంది. ఒకనాడు శిష్యులు వెంటరాగా శంకరాచార్యుల వారి కాశీనగర వీధుల్లో నడుస్తూ వ్యాకరణ సూత్రమును వల్లవేచున్న వృద్ధ బ్రాహ్మణుని చూశారు. జీవిత సంధ్యా సమయాన కూడా భగవంతుడిపై దృష్టి మరల్చగా ఐహిక సుఖాన్వేషి అయి
చరిస్తూ ఉన్న ఒక వ్యర్థ జీవిపై సానుభూతి కలిగి వెంటనే అతనిని ఉద్దేశించి ఒక శ్లోకాన్ని గానం చేశారు. ఓ మందమతి, గోవిందుని భజింపుము, గోవిందుని కీర్తించుము. మరణకాలం ఆసన్నమైనప్పుడు యమపాశము మానవుని బంధించి వెంటకొని పోవునప్పుడు వ్యాకరణ సూత్రం నిన్ను రక్షించదు. గోవిందుని భజింపుము అని అప్రయత్నంగా గానం చేశారు. లౌకిక మానవుని అయోమయ జీవితంను చూచి హృదయం ద్రవించిన శ్రీ శంకరులు అంతటితో ఆగక మానవ జీవన వికాసానికి ఉపయోగపడు 12 శ్లోకాలు చెప్పారు. వీటిని ద్వాదశ మంజరీక స్తోత్రము అంటారు. శంకరాచార్యుల వారు అనుసరించి నడుస్తూ ఉన్న 14 శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున 14 శ్లోకాలు చెప్పారు. వీటిని చతుర్దశ మంజరీక స్తోత్రము అంటారు. శిష్యులు రచించిన చతుర్దశ మంజరీక స్తోత్రమును ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదుల ఆశీర్వచనముఖ చివరి 4 శ్లోకాలు చెప్పారు. మొత్తం కలిపి 30 శ్లోకాలుగా ఏర్పడిన గ్రంథము భజ గోవిందం అని పేరుతో ప్రాచుర్యం నుండి మానవుని మనసులోని మోహమును పారద్రోలు శక్తి గలది కనుక దీనికి మోహముగ్ధర అను పేరు కలదు. ఈ గ్రంథంలో మొదట వరుసగా 12 శ్లోకములు, చివరి 4 శ్లోకములు కలిసి శ్రీ శంకర భగవత్పాదులు రచించినవి. 13వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు శంకరు శిష్యులు రచించిన శ్లోకములు. సులభ గ్రాహ్యమహుటకు శిష్యులు చెప్పిన శ్లోకములకు ఆయా శ్లోకములకును క్రిందనే వార్లు పెరాలను ఉద్రహించుటకు కూడా జరిగింది. ఆచార్యుల వారు ఈ భజ గ్రంథంలో ఉపయోగించిన భాష నిస్సంకోచంగా హెచ్చరికలు చేయు ప్రబోధము ఈ ఒక విచిత్ర పందాలు నడిచింది. తల్లిలాగా బిడ్డను బుజ్జగించి ఓదార్చే రీతిలో ఈ గ్రంథ రచన జరగలేదు. అపరాధి అయిన కుమారుని క్షేమం కోరి కళ్ళెర్ర చేసి చేతిలోని కొరడ జురిపించు తండ్రి యొక్క నిర్దాక్షిణ్య మందలింపు ఇందు కనబడుతుంది. అవసరాన్ని గుర్తించడమే ఇందులకు కారణం. ప్రమాద పరిస్థితుల్లో వ్యక్తి మర్యాదలకు, సంఘ ఆచారాలకు తావులేదు. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని అల్లాడిపోతూ ఉన్న వ్యక్తి సార్వభౌముడైన చక్రవర్తియే కావచ్చు. అలాగని అతని ఆ ప్రమాదం నుండి తప్పించే సందర్భంలో వారి గౌరవములకు చాటు పల్లకి కోసం అన్వేషించడం అనవసరం, అప్రస్తుతం, అసందర్భం. అతనిని పట్టి నడిపించుటకు వీలు కానిచో కాళ్ళు పట్టుకుని ఈడ్చి బయటకు లాగినను తప్పులేదు. ప్రాణం రక్షించడమే ముఖ్యము. ఈ విధంగా మనము భజ గోవిందంలోని ఉపోద్ఘాతం గురించి అయితే మనము విందాం. అసలు భజ గోవిందం ఎవరు రచించారు, భజ గోవిందం ఏ విధంగా ఏర్పడింది, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనేటువంటి విషయాలని కూడా మనము విన్నాము. ఆది శంకరాచార్యుల వారి గురించి చిన్నగా మనం విని ఉన్నాం కదా. తర్వాత మొదటి శ్లోకానికి తాత్పర్యము, వ్యాఖ్య, భావము, పూర్తి వివరణ అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.